ಬಾಲ್ಯ ವಿವಾಹ ತಡೆದು ಅರಿವು ಮೂಡಿಸಿದ ಬೊಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸರು. ಆಘಾತ ತಾಳಲಾರದೆ ವರನ ತಂದೆ ಹೃದಯಾಘಾತದಿಂದ ಸಾವು. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಬೈರಬಂಡೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಗುರುವಾರ ರಾತ್ರಿ ಆರತಕ್ಷತೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುವ ಸಮಯದಲ್ಲಿ 112ರ ಪೊಲೀಸರು ಭೇಟಿ ನೀಡಿ ಬಾಲ್ಯ ವಿವಾಹ ಅಪರಾಧ, ಕೂಡಲೇ ಮದುವೆಯನ್ನ ನಿಲ್ಲಿಸಲು ಸೂಚಿಸಿ ಹೊರಟಿತ್ತು. ಇದಾದ ನಂತರ ಬೊಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸರು ಸ್ಥಳಕ್ಕೆ ಧಾವಿಸಿ ಬಾಲ್ಯ ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸಿ ಹೊರಟ ನಂತರ ವರನ ತಂದೆಯಾದ ವೆಂಕಟರಮಣಪ್ಪರವರಿಗೆ ಹೃದಯಾಘಾತವಾಗಿದೆ. ಕೂಡಲೇ ಚಿಂತಾಮಣಿಯ ಡೆಕ್ಕನ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆದು ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆಗಾಗಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋಗುವ ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ವೆಂಕಟರಮಣಪ್ಪ ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾರೆ. ಇದಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಪೊಲೀಸರೆಂದು ಠಾಣೆಯ ಮುಂದೆ ಶವವಿಟ್ಟು ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಲಾಗಿದೆ. ಕೆಲವು ಕಾಲ ಠಾಣೆಯ ಮುಂದೆ ಉದ್ವಿಗ್ನ ವಾತಾವರಣ ಉಂಟಾಗಿದೆ. ಕೆಂಚರ್ಲಹಳ್ಳಿ ಠಾಣೆಯ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಮತ್ತು ಪಿಎಸ್ಐ ಶ್ಯಾಮಲಾ, ಬೊಟ್ಲಹಳ್ಳಿ ಪಿಎಸ್ಐ ಶಿವಕುಮಾರ್ ಗ್ರಾಮಸ್ಥರನ್ನ ಮನವೊಲಿಸಿ ಪ್ರತಿಭಟನೆ ಹಿಂಪಡೆಯುವಂತೆ ಸೂಚಿಸಿದ್ದು, ಅಧಿಕಾರಿಗಳು ಮಾತುಗಳಿಗೆ ಗೌರವ ಕೊಟ್ಟು ಪ್ರತಿಭಟನೆ ಹಿಂಪಡೆದು ಸ್ಥಳ ಖಾಲಿ ಮಾಡಿ ಹೊರಟಿದ್ದಾರೆ. ಪ್ರತಿಭಟನೆ ಹಿಂಪಡೆಯುವಲ್ಲೇ ಪೊಲೀಸರು ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಾರೆ. ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆಗಳು ನಡೆಯದಂತೆ ಸೂಕ್ತ ಪೊಲೀಸ್ ಬಂದೋಬಸ್ತ್ ನೀಡಲಾಗಿದೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಸ್ಪಿ ಕುಶಲ್ ಚೌಕ್ಸಿ, ಎಸ್ಐ ಪಿ ಜಗನ್ನಾಥ್ ರಾಯ್, ಕೆಂಚರ್ಲಹಳ್ಳಿ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಚಿಂತಾಮಣಿ ನಗರ ಮತ್ತು ಗ್ರಾಮೀಣ ಭಾಗದ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಗಳಾದ ವಿಜಯಕುಮಾರ್ ಮತ್ತು ಶಿವರಾಜ್, ಪಿಎಸ್ಐ ಶ್ಯಾಮಲಾ, ಎಸ್ಐ ಶಿವಕುಮಾರ್ ಮತ್ತು ಸಿಬ್ಬಂದಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. సార్ ఫ్రెండ్ అవుతాను కదా 3 నెలలు కంటే ఎంత ముందు చేసి ఇది పిల్లలకి ఇది చేస్తా ఉంటాను. ఆధార్ కార్డు ఏమో కరెక్ట్గా ఉండే, ఆధార్ కార్డు అయినా కూడా మళ్ళీ 3 నెలలు డిఫరెన్స్ ఉండే. 3 నెలలు డిఫరెన్స్ ఉండడానికి సార్ పోలీసులు 112 వాళ్ళు వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందప్ప, మాకు స్టేషన్కి వచ్చింది, మేము వచ్చిన మీరు ఎంక్వైరీ చేస్తా ఉన్నాము, పిన్ చేయకూడదు అని చెప్పి. సరే సార్ 8 కోసం నెలకి మీరు మాస్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏంటని చెప్పి ఆధార్ కార్డు చూపిస్తుంది. ఆధార్ కార్డులో 23 ఏళ్ళు ఆధార్ కార్డు మన ఎస్హెచ్ మాస్ కార్డు కావాలి. ఎస్హెచ్ లేదు సార్, ఎస్హెచ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎస్హెచ్ మార్చుకొని మేము టీసీ లాగా తెచ్చిచ్చేది లేదు, మాకు కరెక్ట్గా వచ్చింది, మేము పిన్ చేయకూడదు అని చెప్పేసి. సరే సార్ అస్మాత్ మీకు అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే పిన్ చేయము, మీకు కావాలంటే ఇది ఇస్తామని చెప్పి నిలిపెట్టేసి పిన్ నిలబెట్టేసేసి మా బిడ్డలతో వాళ్ళతో పంపించేసి అంతా కంప్లీట్ క్లియర్ చేసేసి వాళ్ళు అవుట్ పక్కన ఓడిపోయి ఆ సైడ్ ఈ సైడ్ కంటే ఓడిపోయి పిల్లలకి వారికి ఫుల్ కట్ట దిగులు భయం జరుగుతుంది. వాళ్ళు ఆలు ముగ్గులు చచ్చిపోయిన పిల్లలు వాళ్ళ అప్ప అమ్మలు వాళ్ళు కంటిన్యూ తీసుకునేసి పక్క వెళ్ళిపోయి మళ్ళీ అంతా వెళ్ళిపోయి టార్గెట్ అంతా వెళ్ళిపోయి అంతా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినాక మళ్ళీ మీరు ఈ స్టేషన్ ఇంకా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఫస్ట్ ఏమైనా చూసుకుంటారు పది మళ్ళీ వచ్చినారు చెప్పేసి మళ్ళీ హోంగార్డు కూడా కానిస్టేబుల్ ఎదురు వచ్చి వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని ఇది మళ్ళీ ఫుల్ టార్చర్ చేసి వాళ్ళు దిగులు పడేసి హార్ట్ అటాక్ లక్ష్యం అట్లా వస్తున్నట్లు చెప్పి మా ఊళ్ళో ఆ ఆధార్ కార్డులో 23 ఉంది అని చెప్పి అంతే సార్ ఎత్తుకుంటాడు అని చెప్పినాము. అయిపోయారు, స్టాప్ చేసి మీరు మీ పని ఆమెకి ఆడని ఏమైనా చేసుకోండి అని చెప్పి వచ్చిండారు. కరెక్టే కదా. శ్రీనివాసపురం వాళ్ళు మాకు ఫోన్ చేసిండ్రు, కొల్లూరు మంజు తెలుసు కదా. నేను ఫోన్ చేసి ఇమీడియట్గా మా వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ చేసి నేను చెప్పి పెండ్లు అయిపోయి ఉంటే వద్దు దాన్ని ఏం చేసేసుకోండి, వాళ్ళు ఏమైనా చేసుకొని అదేం కార్యక్రమం బిర్యానీ ముగిసి ఇచ్చేసుకోండి అని చెప్పి వస్తామప్ప. పోలీసు వాళ్ళది ఏం పత్రం లేదు సార్, ఇలా వచ్చింది పొజిషన్ అట్లా మాకేం శత్రువుల వాళ్ళు శత్రులు కాదు వాళ్ళు. మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకుంటాం. 112 ఆ డీటెయిల్ ఇస్తాము, ఆ డీటెయిల్ ఇస్తాము, అది వెరిఫై చేస్తాము, మాకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆ డీటెయిల్ ఇస్తాము. అదే మీరే వచ్చి ఇస్తా ఉంటాం కదా. బాడీ వాడికి ఆ సావుకి న్యాయం వద్దా? న్యాయం కోసమే కదా సార్ ఇంత దూరం వచ్చేది. బాడీ గవర్నమెంట్ కాదు, మీరే వచ్చింటే మేము ఇస్తాం. బాడీ గవర్నమెంట్ ఇట్లా చేసుకోండి. డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మీరు ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు మనం ఇంతమంది ఉండమ్మా, మీరు మనమిద్దరు పక్కకు పోయి మాట్లాడేది ఏముంటుంది? ఎవరు మనమిద్దరు ఇప్పుడు ఇంతమంది ఉండేస్తా మనమిద్దరు పక్కకు పోయి మాట్లాడేది ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ ఊర్లో పెద్దోళ్ళు అందరూ ఉంటారంట. రాత్రి మీ పోలీసు వాళ్ళు ఆయప్పని మాత్రం పక్కకు పిలిచి మాట్లాడాలి. ఏం విచారం మాట్లాడాలి? ನಾವು ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ವಿ.
ಅದರಲ್ಲಿ ಫಸ್ಟ್ನೇ ಸಲ ಪೊಲೀಸ್ನವ್ರು ಬಂದು ನಿಮಗೆ ಇದು ತೊಂದರೆ ಆಗಿದೆ ಮೈನಾರಿಟಿ ಇಲ್ಲ ಹುಡುಗನಿಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಗಲಾಟೆ ಮಾಡಿದರು. ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮನ್ನು ನಿಲ್ಲಿಸ್ಬಿಡಿ ಅಂದರು. ಅವ್ರಿಗೆ ಒಂದು ಗೌರವ ಕೊಟ್ಬಿಟ್ಟು ನಾವು ಆ ಪ್ರೋಗ್ರಾಮನ್ನು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಮತ್ತೆ 2ನೇ ಸಲ ಬಂದರು. ನಾವು ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ವಿ. ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ 2ನೇ ಸಲ ಬಂದರು. ನಾನು ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ ನಮ್ಮ ತಮ್ಮನ ಕರ್ಕೊಂಡೋಗಿ ಕೆರೆಯಲ್ಲಿ ಒಂದು ಇಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೆರೆ ಇದೆ, ಆ ಕೆರೆಗೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಏನು ಮಾತಾಡಿದಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವನು ಎದುರಿಸ್ಕೊಂಡು ಬಂದುಬಿಟ್ಟು ಅವನು ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡಿ ಮನೇಲಿ ಮಲಗಿದ್ರು. ಮನೇಲಿ ಮಲಗಿದಾಗ ಮತ್ತೆ ವಾಮಿಂಟು ಇದೆಲ್ಲ ಇದಾಯಿತು. ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡೋಗ್ವಿ. ಚಿಂತಾಮಣಿ ಡೆಕ್ಕನ್ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ತೋರಿಸಿದ್ವಿ. ಇಲ್ಲಿ ಸೀರಿಯಸ್ಸು, ಇಲ್ಲಿ ಆಗಲ್ಲ, ಬೆಂಗಳೂರು ಕರ್ಕೊಂಡೋಗಿ ಇಲ್ಲಾಂದರೆ ಕೋಲಾರ ಕರ್ಕೊಂಡೋಗಿದ್ರು. ಬೆಂಗಳೂರು ಕರ್ಕೊಂಡೋಗೋಕ್ಕಾಗಿ ನಾವು ಹೊಸಕೋಟೆ ತಾಲೂಕಲ್ಲಿ ಬ್ರಿಡ್ಜ್ ಹತ್ರ ಹೋಗಿ ಕರ್ಕೊಂಡೋಗಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಹೋಗೋಷ್ಟಿಗೆ ನಮ್ಮ ತಮ್ಮಂದು ಪ್ರಾಣ ಕಳೆಯಿತು. ಅಲ್ಲಿಂದ ಹಾಕ್ಕೊಂಡ್ಬಂದು ಮತ್ತೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಹೋಗಿ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಇದೀಗ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸೋಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀವಿ. ಲಿಖಿತ ರೂಪದಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಆಗಿ ಬೇರೆ ಯಾವ ಯಾರು ಸ್ಟೇಷನ್ನಲ್ಲಿ ದೂರು ಸಲ್ಲಿಸಿಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕು. ನಮ್ಗೆ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು. ಇದು ಯಾವುದೇ ಆಗಿಲ್ಲ. ಒಂದು ಗುಮಾನ ಮೇಲೆ ಬಂದು ನಮ್ಮನ್ನು ಬೆದರಿಸಿದ್ದಾರೆ ಈ ಊರಲ್ಲಿ. ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮನೂ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಯಾಕೆ ಅವ್ರಿಗೆ ಮೈನಾರಿಟಿ ಆಗಿದೆ, ಎಲ್ಲ ಆಗಿದೆ. ನಾವು ಇಷ್ಟೊಂದು ಕಾರಣ ಎಲ್ಲ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಿ ನಮ್ಮನ್ನು ತೊಂದರೆ ಯಾಕಣ ಮಾಡಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ.